హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం మా ఛానల్కి వచ్చినందుకు. అలాగే ఈరోజు మనం తెలుగు సినిమా అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే వచ్చిన అప్డేట్స్, రాబోయే అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఓజీ మూవీ, పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ నుంచి అయితే అప్డేట్ ఇదైతే గ్యాంగ్స్టర్ లుక్తో వచ్చిన టీజర్ అయితే ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉందని అయితే ప్రతి ఒక్కరి రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే SSMB 29 మూవీ అప్డేట్ నుంచి అయితే ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ అయిపోతుంది. అన్ని దేశాలలో మొత్తం రిలీజ్ కాబోయే అతిపెద్ద మూవీగా అయితే టాక్ అయితే వస్తున్నాయి. అలాగే ఈ మూవీ భారీ అంచనాలతో అయితే రిలీజ్ చేయబోతున్నారు. రాజమౌళి గారు, మహేష్ బాబు గారి లుక్స్ కూడా చాలామంది చూశారు. ఇప్పటికైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే పెద్ది మూవీ, ఇది వచ్చేసి రామ్ చరణ్ గారి మూవీ. ఈ మూవీ చాలా అంటే చాలా హైప్, క్రేజ్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి. ఇది రిలీజ్కి అయితే దగ్గరలో అయితే ఉంది. డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఇంకా. మన ఛానల్ అలాంటి అప్డేట్స్ ఉంటే ముందే చెప్తాము. ఈ జట్టు అయితే మూవీ టీం రెడీగా ఉంది రిలీజ్ కోసం. అలాగే నెక్స్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఈ మూవీ వచ్చేసి థియేటర్లో ఆల్రెడీ రిలీజ్ అయితే అయ్యింది. అనుష్క గారి మూవీ అనుకుంటా, గఠి. అనుష్క గారి నటించిన ఘటి మూవీ ఇది వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యింది, అంటే ఈరోజు. ఈ మూవీ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ చాలా అంటే చాలా బాగుందని అయితే టాక్ అయితే వస్తుంది. మనం దాని కలెక్షన్స్ కానీ దాని పబ్లిక్ రివ్యూ కానీ తర్వాత అయితే మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12వ తారీఖు అయితే రాబోతుంది. ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటా ఈ మూవీ ఏంటో. తేజ్ సర్జా ఉన్నారు కదా హీరో, యంగ్ హీరో, అతని మూవీ. ఆ మూవీ నేమ్ వచ్చేసి మిరాయి. ఇది వచ్చేసి మిథలాజికల్, దాంట్లో లాజికల్గా అయితే ఉండబోతుంది. ఈ మూవీ అనేది ఎంతమందికి నచ్చుతుందో చూడాలి. ఎందుకంటే ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా అయితే ఉండబోతుంది. ఈ మూవీ అనేది చాలామందికి నచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సినిమాలు కూడా చాలా అంటే చాలా మంచి హైప్ని అయితే ఇచ్చాయి. ఈ లుక్లో కూడా మంచి హైప్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా వరకు నచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. మీరేమని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మూవీ వచ్చేసి మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా వచ్చేసి మద్రాసి. ఈ మూవీ నేమ్ గురించి చాలా అయితే చర్చ జరుగుతున్నాయి. ఆ నేమ్ గురించి అయితే ఆల్రెడీ డైరెక్టర్ గారు తన ఒపీనియన్ అయితే షేర్ చేశారు, దాన్ని వివరించారు పూర్తిగా. దాని మీద ఆల్రెడీ చాలామంది వీడియోస్ అయితే చేశారు ఆ మూవీ గురించి. బట్ ఆ మూవీ నేమ్ గురించి చాలా అంటే చాలా టాక్ అయితే వచ్చాయి. బట్ ఆ టాక్ గురించి డైరెక్టర్ గారు అయితే పూర్తిగా వివరించారు, వెళ్ళి చూడండి. యూట్యూబ్లో కూడా చెప్పారు ఆల్రెడీ. అలాగే మనమైతే ఇప్పుడు ఈ మూవీ అప్డేట్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే కనుక షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా గైస్. నచ్చితే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అందరికీ జై హింద్.